ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేటి రెండవ అధ్యాయం వ్యక్తిత్వ వికాసంలో భాగంగా 31వ రోజైన ఈ రోజున ఎంతో ప్రేమగా మనం చూసుకునేటువంటి మన పిల్లలకి మంచి ఆహారాన్ని, అందమైన దుస్తులను కూడా ఇస్తూ ప్రేమగా చూసుకుంటున్నామని మనం మురిసిపోతూ ఉన్నాం. కానీ ఈ వయసులో సరైనటువంటి విద్యని, విజ్ఞానాన్ని గనక వాళ్ళకి ఇవ్వకపోయినట్లయితే భవిష్యత్తులో ఎన్నో రకాలైనటువంటి అవమానాలు వాళ్ళు ఎదుర్కోవలసిన సందర్భం వస్తుందని చాణక్యుడు హెచ్చరిస్తూ ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని గురించి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. మాతా శత్రుః పితా వైరీ ఏన బాలో న పాఠితః నశోభతే సభా మధ్యే హంస మధ్యే బకో యథా అని చెబుతున్నారు. అంటే పిల్లలకి విద్యాబుద్ధులు కానీ, విజ్ఞానం కానీ నేర్పించినటువంటి తల్లిదండ్రులు వారి భవిష్యత్తును నాశనం చేసిన వారుగా మిగిలిపోతారని చెబుతున్నారు. తల్లి శత్రువుతో సమానము, తండ్రి విరోధితో సమానంగా తయారవుతారట. ఎందుకంటే లోకంలో ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వాలనేటువంటి తపన పడుతూ ఉంటారు. కానీ చాణక్యుడు ఏమంటాడంటే, విజ్ఞానం లేని వ్యక్తి ఎంతటి అందగాడైనా, ఎంతటి ధనవంతుడైనా, విద్వాంసులు, చదువుకున్నటువంటి వాళ్ళు, సంస్కారం తెలిసిన వాళ్ళు ఉన్న చోట ఈ వ్యక్తి గౌరవాన్ని పొందలేడని చెప్తున్నారు. రాజహంసల మధ్య కొంగ నిలబడినప్పటికీ కూడా ఏ విధంగా ఇమడలేక విక్కినతకు గురవుతుందో, జ్ఞానవంతులున్నటువంటి చోట ఈ చదువుకోని వాడు అలాగే చిన్న చూపుకు గురవుతాడు. ఆ అవమానానికి కారణం తల్లిదండ్రులే అవుతారని చెప్తున్నారు. కొంగ చూడడానికి తెల్లగా ఉంటుంది, హంస కూడా తెల్లగానే ఉంటుంది. కానీ నీరు, పాలు కలిపి ఉంచినప్పుడు పాలను మాత్రమే వేరు చేసి తాగే విచక్షణ హంసకు ఉంటుంది, కొంగకు ఉండదు. అలాగే విద్య ఉన్నవాడికి మాత్రమే ఏది మంచి, ఏది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం కలిగి ఉంటుంది. మన పిల్లలను హంసల్లా తీర్చిదిద్దాలే కానీ కొంగలుగా మిగిల్చవద్దు అని ఎంతో అద్భుతమైనటువంటి ఉదాహరణతో చాణక్యుడు ఈ విధంగా తెలియజేస్తున్నారు. స్వస్తి.